సో అప్పుడు వేసిన నాటకాలు ఏమన్నా డైలాగ్స్ గుర్తున్నాయి ఇప్పటికి? ఉన్నాయండి. ఒక్క డైలాగ్ మావి. ఒక డైలాగ్నే 3 వేరియేషన్స్ లో చెప్తాను మీకు. డన్. విషనాగులు బొసల కొట్టే ఈ వైకుంఠపాలిలో ఎవరి బ్రతుకు ఎగతాళి పాలు అవుతుందో త్వరలోనే తెలుసుకుందాం. ఇది పులి మేక ఆట కాదు వర్మ, సకల చరాచర జగత్తును పాదాక్రాంతం చేసుకోక సర్పయాగం. నేను ఎవరు అన్న ప్రశ్నకు సమాధానం దొరక సతమతం అయిపోతున్నావు కదూ. నీకు జానకి గుర్తుందా? నో, రామాయణంలో జానకి గురించి కాదు నేను చెప్తున్నది. నువ్వే సర్వస్వమని నమ్మి తన సర్వస్వాన్ని నీకు అర్పించిన రమాపురం జానకి గురించి చెప్తున్నాను. గుండెల్లో గోదావరి కదులుతున్నా, కళ్ళల్లో కావేరి పొంగుతున్నా, పెదవులపై విషం లాంటి చిరునవ్వు పులుపుని ఎందుకు బ్రతుకున్నానో తెలుసా? నీ చావు నా కళ్ళారా చుట్టానికి. సో ఇది వన్ టైప్ ఆఫ్ సామ్రాట్ నాటకంలో అండి ఇదో డైలాగ్ అన్నమాట. ఓకే. విషనాగులు పూసలు కొట్టే ఈ వైకుంఠపాడిలో ఎవరి బ్రతుకు ఎగతాళి పాలవుతుందో త్వరలో నేను తేల్చుకుందాం. ఇది పులి మేక ఆట కాదు వర్మ, సకల చరాచర జగత్తును పాదాక్రాంతం చేసుకోగల సర్పయాగం. నేను ఎవరు అన్న ప్రశ్నకు సమాధానం దొరక సతమతం అయిపోతున్నావు కదూ. నీకు జానకి గుర్తుందా? నో, రామాయణంలో జానకి గురించి కాదు నేను చెప్తున్నది. నువ్వే సర్వస్వమని నమ్మి తన సర్వస్వాన్ని నీకు అర్పించిన రమాపురం జానకి గురించి చెప్తున్నారు. కళ్ళల్లో కావేరి కదులుతున్నా, గుండెల్లో గోదావరి పొంగుతున్నా, పెదవులపై విషం లాంటి చిరునవ్వు పులుకుని ఎందుకు బ్రతుకున్నానో తెలుసా? నీ చావు నా కళ్ళారా చుట్టానికి. ఎంత ఎమోషనల్ గా చెప్పారు అసలు.